హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విఎల్ వ్లాగ్స్. ఈరోజు నేను నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. ఈ గ్లాస్తో 3 గ్లాసుల బియ్యం కడిగి పెట్టుకున్నాను. చక్కగా నానిపోయాయి బియ్యం. ఇప్పుడు ఎసరు పోసుకుంటున్నాను. ఎసరు పోసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఆ గ్లాస్తో ఈ లోటాకి కొలత నాకు 1 గ్లాస్ బియ్యం అయితే 1 లోటా వాటర్ వేసుకుంటాను. అది కొలత. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఎసరు వచ్చాక బియ్యం వేసుకుందాం. ఎసరు వచ్చింది. ఇప్పుడు ఇందులో బియ్యం వేసుకుందాం. ఇప్పుడు ఎసరు వచ్చింది. ముందుగా అయితే నేను ఇందులో ఉప్పు వేస్తున్నాను. అన్నానికి మళ్ళీ మనం పట్టించనక్కర్లేకుండా ముందుగా ఇక్కడే నేను అన్నానికి సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసేస్తాను. ఉప్పు, పసుపు, ఆయిల్ వేసుకుంటే మళ్ళీ మనం అన్నం ఉడికాక అన్నానికి పట్టించాల్సిన పని లేదండి. డైరెక్ట్గా ఇంకా మనం తాలింపు వేసుకొని నిమ్మరసం కలిపేయడమే. తగినంత ఉప్పు వేసాను. నెక్స్ట్ ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసాను. నెక్స్ట్ ఇందులోనే మనం ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఆయిల్ వేయడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది. సరిపోతుంది ఆయిల్. ఇప్పుడు ఇదంతా కలిపి నెక్స్ట్ ఇందులో రైస్ వేసేసుకుందాం. నీళ్ళు వంపేసుకుని రైస్ ఇందులోకి వేసేసుకుంటున్నాను. రైస్ వేసాను. ఇప్పుడు ఒక్కసారి కలిపి మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక 15 నిమిషాల తర్వాత చూద్దాం. అయ్యింది. అన్నం ఉడికిపోయింది. చూడండి ఎంత బాగుందో. ముందుగా పసుపు వేయడం వల్ల మంచిగా ఈవెన్గా పట్టింది అన్నానికి. అదే మనం కలుపుకుంటే అక్కడక్కడ గడ్డలు గడ్డలుగా ఉంటుంది అన్నం. ఇలా ట్రై చేయండి ఈసారి, చాలా బాగుంటుంది. ఇంకొంచెం ఉమ్మగిల్లాలి. అయిపోయిందండి, అన్నం ఉమ్మగిల్లింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అట్లా ఉంచి అన్నాన్ని చల్లారేసుకుందాం. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో అన్నం. చాలా పొడి పొడిగా వచ్చింది. దీన్ని ఇప్పుడు చల్లారబెట్టుకోవాలి అన్నాన్ని. ఒక 5 నిమిషాలు ఆగి దించి నిమ్మరసం తీసుకుందాం. ఇప్పుడు మనం నిమ్మకాయలు పిండుకుందాం. 2 నిమ్మకాయలతో రసం తీసుకున్నాను నేను. ఇప్పుడు అన్నాన్ని చల్లారేసుకుందాం. ఈ అన్నానికి 2 నిమ్మకాయలు అయితే సరిపోతాయి ఫ్రెండ్స్. నాకు మీరు పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక ఎక్స్ట్రాగా పిండుకోవచ్చు. నాకైతే 2 నిమ్మకాయలు సరిపోతాయి. మేము తక్కువ పులుపు తింటాము. అన్నం చల్లారేసుకున్నాను. ఇప్పుడు ఈలోగా మనం తాలింపుకు కావాల్సినవి చూసుకుందాం. కరివేపాకు మా చెట్టు తినండి. కరివేపాకు పోసుకుంటున్నాను నేను ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా తాలింపు వేసుకుందాం. అన్నం చల్లారేలోగా తాలింపుకు కావాల్సినవి తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు తాలింపు వేసుకుందాం. పొయ్యి వెలిగించి కడాయి పెట్టుకున్నాను. కడాయి హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ముందుగా నిలువున చీర్చిన పచ్చిమిర్చీలు ఒక 4-5 వేసుకున్నాను. అది తినేవారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఎన్నే వేయాలని ఏం లేదు. పచ్చిమిర్చి ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొన్ని వేసుకోవచ్చు. ఇలా కాయ వేపుకోవడం వల్ల కారం తక్కువగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఒక 4 ఎండుమిర్చి కూడా వేసాను. ఇవి కూడా వేగిన తర్వాత
ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. పల్లీలు కాస్త వేగిన తర్వాత పచ్చెనపప్పు అవి కూడా వేసుకుందాం. కాస్త వేపుకుందాం. వేగిపోయాయి. ఇప్పుడు పచ్చెనపప్పు, మినపగుండ్లు, ఆవాలు, జీలకర్ర అవి కూడా వేసేసుకుందాం అన్నీ. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత మనం కరివేపాకు అలాగే ఇంగువ కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసాను. చిటపటలాడింది అది కూడా. నెక్స్ట్ ఇంగువ వేసాను. ఇక దించి అన్నంలో కలుపుకోవడమే. ఇందులోనే ఇప్పుడు నిమ్మరసం కూడా వేసి కలుపుకుందాం. నిమ్మ గింజలు పడకుండా ఇలా జాగ్రత్తగా రసాన్ని మాత్రమే వేసుకొని అన్నాన్ని మంచిగా కలుపుకోవాలి. పులుపు అన్నానికి పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. పులిహోర ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఉప్పు చెక్ చేసుకుంటున్నాను. ఉప్పు పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. నాకైతే చాలా బాగా సరిపోయాయి అన్నీ. చాలా బాగుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి తింటే అన్నానికి ఇంకా పులుపు అది మంచిగా పట్టుతుంది.